లాభసాటి సేద్యానికి సర్కారు తోడ్పాటు డిమాండ్తో లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ 2 రోజుల పాదయాత్ర ప్రారంభమైంది. ధాన్యం అంతరాష్ట్ర ఎగుమతులపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆందోళన చేపట్టారు. కర్ణాటకలోని గిల్కాస్వగూర్ ప్రాంతానికి యాత్ర సాగనుంది. 2 రోజుల పాటు సాగే ఈ యాత్రలో జయప్రకాష్ నారాయణ రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. చంపేసి రైతు జీవితాలను నాశనం చేసే విధానాలు పూర్తిగా అంతమయ్యేదాకా ఈ ప్రభుత్వాల దుర్మార్గం అన్యాయం సమాధి అయ్యేదాకా కొనసాగుతుంది. ఈ రాష్ట్రం కాదు దేశమంతా కూడా రైతులను ఏకం చేసి ఈ పోరాటం చేసి తీరుతాం. ఈ దేశ భవిష్యత్తుని కాపాడతాం. ప్రధానమంత్రి గారికి వాస్తవాలన్నీ చెప్తే నేను ఆయనకి చెప్తామని వెళితే ఆయన నాకు ఇంకా ఎక్కువ చెప్పేశారు. వ్యవసాయానికి ఎంత అన్యాయం జరుగుతుందో నాకు ఆయన చెప్పడం మొదలెట్టారు. వాళ్ళకి తెలియక జరుగుతుంది. మరి ఎందుకు మహాశయ మీకు తెలిసేలా జరుగుతుందని చెప్పంటే ఆయన తలకాయలు పెట్టుకున్నారు. చేత కష్టాలు చేతులే, పేద కష్టాలు పేదలే, నన్ను ఏం చేయమంటారు అన్నారు.